హాయ్ అండి. వెల్కమ్ టు సత్యదేవ ఛానల్. స్నో పడుతుంటే చాలా ప్రశాంతంగా, అద్భుతంగా అనిపిస్తుంది కదా అండి. ప్రకృతి ఒకసారి ఎంతో అందంగా ఉంటుంది. అలాగే ఎంతో భయంకరంగా కూడా ఉంటుందండి. స్నోలో స్టక్ అయ్యి ఎంతోమంది ఇబ్బంది కూడా పడిన వాళ్ళు కూడా ఉన్నారు. దాంతోపాటు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇక్కడైతే మా అపార్ట్మెంట్ అయితే స్నో క్లీన్ చేయడానికైతే వెహికల్ వచ్చేసింది. మేమైతే కార్ క్లీన్ చేద్దాము అని కిందికైతే వెళ్తున్నాము. మా పిల్లలు నడుస్తూ ఉంటే జారి పడతారేమో, స్లోగా నడవండి అని చెప్తున్నాను. చూడండి మా పాప ఎంత స్లోగా నడుస్తుందో. మేమైతే కార్ క్లీన్ చేయడానికైతే కార్ దగ్గరికైతే వచ్చాము. మా దేవాంశు స్నో గడ్డని పట్టుకొని వాళ్ళ అక్క దగ్గరికి నవ్వుకుంటూ వెళ్తున్నాడు మీద వేయడానికి. మా దగ్గర స్నో షవల్ పాడైపోయిందండి. కార్ క్లీనింగ్ బ్రష్తో క్లీన్ చేస్తున్నాము. ఈ స్నో పడిన వెంటనే క్లీన్ చేసుకుంటే త్వరగా వస్తుందండి. లేదంటే మొత్తం అతుక్కుపోయి చాలా ఇబ్బంది అవుతుంది క్లీన్ చేయాలంటే. మనం కార్ క్లీన్ చేసేటప్పుడు కొంతమంది ముందు అద్దాలు, వెనక అద్దాలు, సైడ్ గ్లాసెస్ మాత్రమే క్లీన్ చేస్తారండి. టాప్ అనేది క్లీన్ చేయరు. మనం బయటికి వెళ్ళినప్పుడు, బ్రేక్లు వేసినప్పుడు కానీ, గాలి వచ్చినప్పుడు కానీ ఆ స్నో అనేది ముందు పడుతుందన్నమాట. వెహికల్స్కి వెళ్ళే వాళ్ళకి డిస్టర్బ్గా అనిపించి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. అలా అయితే మిస్టేక్ అయితే చేయకండి. పిల్లలు అయితే స్నోలో అయితే ఆటలాడుతున్నారండి. వాళ్ళ డాడీ మీదకి స్నో ఇసిరేస్తూ ఉన్నారు. నేను కూడా మా వారికి కొంచెం హెల్ప్ చేద్దామని చేశానండి స్నో. ఆ స్నో క్లీన్ చేస్తుంటే ఫేస్ అంతా మండుతుంది, చేతులన్నీ మంటలు పుట్టాయండి. అందుకని ఒక పని చేసాము, వాటర్ పోసి వెళ్దాము అనేసి కొన్ని అయితే హాట్ వాటర్ తీసుకొచ్చానండి. అద్దం మీదైతే పోసాను. కొన్ని అలా పోయడం వల్ల ఐస్ అనేది కరిగిద్దని వెనక భాగం, ముందు భాగం కూడా కొన్ని వాటర్ పోసానండి. ఐస్ అంతా కరిగిపోతే చాలా ఈజీగా వచ్చేస్తుందని అనుకున్నాను. బాగా చలి ఎక్కువైంది. నేనైతే కొన్ని ఫొటోస్ కూడా దిగాలనుకున్నాను, బట్ దిగలేకపోయాను. చలి ఎక్కువ అవుతుంది, మండుతుంది, వద్దులే అనేసి వెళ్ళిపోయామండి. మేము టుమారో క్లీన్ చేద్దామని వచ్చామండి. వచ్చి క్లీన్ చేసాం కదండి. అంత స్నో అయితే ఏం లేదు. వెదర్ కూడా నిన్నటితో పోలిస్తే ఈరోజు అయితే కొంచెం చలి అయితే ఏమనిపించలేదు. ఇలా చూడండి టైర్ల దగ్గర ఎలా స్నో ఉందో. ఇప్పుడు మేము బయటికి వెళ్ళాలి స్కూల్ దగ్గరికి పిల్లల్ని తీసుకురావడానికి. మా వారు కారు వెళ్ళడానికి, బయటికి వెళ్ళడానికి టైర్ల దగ్గర తీస్తున్నాడు. అలా తీస్తుంటే మన మమ్మీ వాళ్ళు పొలం దగ్గర తోటకి నీళ్ళు పెడితే పారతో పని చేస్తాం కదా, నాకు అలా అనిపించింది. ఆ మూమెంట్స్ గుర్తు వచ్చాయి అన్నమాట. మేమైతే స్నో అయితే కంప్లీట్గా తీయలేదండి. కింద అయితే ఇక్కడైతే అందరూ అలాగే తీశారు. మేము కూడా తీద్దామని తీసాము. మాకు కూడా టైం అవుతుంది పిల్లలను తీసుకురావడానికి. ఇంకా స్నోలో కార్ తీస్తుంటే స్లిప్ అవుతుందేమో అనుకున్నాను. కాకపోతే మా కొత్త టైర్లు కాబట్టి స్లిప్ అయితే కాలేదండి. ఈ స్నోలో అయితే డ్రైవింగ్ చేస్తున్నాము, కానీ అందరైతే చాలా స్లోగా చేయండి. టైర్లు స్లిప్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఈ స్నోలో అయితే ఇల్లు చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించాయి. మేమైతే పార్కింగ్ చేసాము. పార్కింగ్ చేసి వెళ్దామన్నా కూడా స్నో ఉందండి. ఇక్కడ చూడండి ఎలా ఉందో. మేమైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చామండి. పిల్లలైతే అందరు బయటకు వచ్చారు. ఈ స్నో రావడం వల్ల పిల్లలకైతే ఒక 3 డేస్ అయితే హాలిడేస్ ఇచ్చారు. మా పాప శాన్విక వాళ్ళ ఫ్రెండ్ విశ్విక అండి. నేను వీడియో తీస్తుంటే చూస్తున్నారనమాట. ఇక్కడైతే మా దేవాంశ్ వస్తున్నాడు. స్కూల్ దగ్గర అయితే మొత్తం స్నోనే పడిందండి. క్లీన్ అయితే చేయలేదు. ఇక్కడ ప్లే గ్రౌండ్ దగ్గర కూడా మొత్తం స్నోనే పడిందనమాట. ఓన్లీ వాకింగ్ చేసే దగ్గర మాత్రమే క్లీన్ చేశారండి. మిగతాదైతే క్లీన్ చేయలేదు. వాళ్ళు స్నోలో అయితే ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలు. కొద్దిసేపు ఆడుదాము, స్నోలో వెళ్ళొద్దు, ఇక్కడే టైం స్పెండ్ చేద్దాం అంటున్నారు. కాకపోతే వాళ్ళ డాడీకి ఆఫీస్ వర్క్ ఉందన్నమాట, కాల్స్ ఉన్నాయి కాబట్టి మేము వెళ్ళాము. ఇక్కడైతే జున్ను అండ్ ఐరా ఉన్నారండి. వీళ్ళు మా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అనమాట. వాళ్ళిద్దరు జ్యూస్ తాగుతూ షేరింగ్ చేసుకుంటూ చూడండి ఎంత బాగున్నారో అక్క చెల్లెళ్ళు. చిన్న పిల్లలు ఏ పని చేసినా కూడా చూడముచ్చటగా అనిపిస్తుంది కదండి. జున్ను చూడండి ఎంత క్యూట్గా, ఎంత ముద్దుగా ఉందో. హాయ్ చెప్పండి జున్నుకు. హాయ్ జున్ను. మీ పిల్లలు అయితే కార్ దగ్గరికి అయితే వెళ్తున్నారండి. ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సత్యదేవ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.